శ్రీకాకుళం. ఇప్పుడు నేను మన శ్రీకాకుళంలో పిఓపి వద్దు, పొల్యూషన్ వద్దు అనే నిరోధంతో మన రమణన్న షాప్కి వచ్చాను. ఇప్పుడు ఈ రమణన్న మాట్లాడతారు మన నీళ్లు ఎలా కాలుష్యం అయ్యాయి నాగవాళ్ళ రివర్ పైన. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎగ్జిక్స్ మోడల్ అన్న. మనమైతే తెలుసు కదన్న, మన శ్రీకాకుళంలో అయితే పొల్యూషన్ అయితే చాలా ఉందన్న. చెత్త చెదారం అయితే ఎక్కడ పడితే అక్కడే చూస్తున్నామన్న. మీరైతే ఎక్కడైనా వేయాలనుకుంటే అసలు వేయకండి అన్న. ఒక డస్ట్బిన్ లో వేయడానికి అయితే ప్రయత్నించండి అన్న. నేనైతే మొన్న అయితే వెళ్ళానన్న నాగవల్లి పార్క్ దగ్గరికి. అయితే చాలా చెత్త అయితే ఉందన్న. మీరు ఎవరు వేస్తున్నారో అయితే మీకే తెలియాలా, మనకైతే తెలియదు. కొంచెం అయితే ఆలోచించండి అన్న. దానివల్ల మనకి చాలా ఎఫెక్ట్ అయితే తగులుతుంది. లేదు దాని వాటర్ చాలా ఎక్కువ మంది అయితే తాగుతారన్న. మనకి తగలపోవచ్చు ఎఫెక్ట్, కానీ చాలా మంది తాగిన వాళ్ళకి అయితే ఎఫెక్ట్ తగులుతుంది. మీరు ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి నాగవల్లి పార్క్ దగ్గరికి వెళ్ళి చూడండి అన్న. చాలా అయితే చెత్త మొత్తం ఏది పడితే అదే పడేసి ఉందన్న. నేను ఇదే వీడియో ఒకసారి మీకు వీడియో కూడా చూపించి పెట్టమని చెప్తాను మన బ్రోకి అయితే. మీరు ఇంకెవరైనా అక్కడ చెత్త వేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ వేయకండి అన్న. ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బాలో వేయండి అన్న. చాలా అయితే మన శ్రీకాకుళం వల్ల అయితే చాలా ఒకటి అయితే మనకి చాలా వాండింగ్ అయితే ఉందన్న. కొంచెం ఆలోచించండి అన్న. ఎవరైనా చెత్త వేయాలనుకుంటే నువ్వు చెప్పాలనుకుంటే ఇంకోసారి చెప్పు. మన శ్రీకాకుళంలో ఇప్పుడు చాలా వరకు పిఓపి అవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, అది మన రివర్లోనే కలిపేస్తారా. ఆ కలిపేసిన వల్ల ఆ నీళ్ళే మనం తాగుతాం. ఆ తాగితే మనకి ఎవరికి నష్టం? మనకే కదా నష్టం. ఇప్పుడు నుంచి మనం పిఓపి వద్దు, ప్లాస్టిక్ కూడా మన నాగవాళ్ళు వేయొద్దు. అంతా పొల్యూట్ అయిపోతుంది. మీరు ఒకసారి ఆలోచించండి మీ బుర్రతోనే. ఎన్నో రోజు చూస్తారు రీల్స్. ఈ రీల్ మనం చూసి 10 మంది ఫార్వర్డ్ చేయండి. మన శ్రీకాకుళం కాపాడుతాం. జై శ్రీకాకుళం.